హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు అరకులో ఉన్నాం, ప్రజెంట్ అరకులో ఉన్నాం. నిన్న ఈవినింగ్ నేను స్టార్ట్ అయ్యి అరకు అయితే వచ్చేసాను. నిన్న ఈవినింగ్ 5:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యి అరకు అయితే వచ్చేసాను. నేను నిన్న ఈవినింగ్ వ్లాగ్ చేశాను. అంటే లైటింగ్ ఉన్నంతసేపు ఈవినింగ్ అవ్వకముందు, అంటే సన్సెట్ అవ్వకముందు చేసిన వ్లాగ్ అంతా బిస్కెట్ అయిపోయింది. ఎందుకంటే నా మైక్ పనిచేయలేదు. సడన్గా మైక్ ప్రాబ్లం అయితే వచ్చింది. నేను ఇక్కడికి వచ్చాక చూసుకున్నాను. అరకు ఘాట్ రోడ్లో చూసుకున్నాను. మరి ఇంకా ఆ టైంలో చేయగలిగింది ఏం లేదు, సో ఏం చేయలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక అరకు వచ్చాక మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి దగ్గర స్టే చేసి అక్కడైతే మన సెటప్ అయితే చేశాను. మళ్ళీ వర్క్ అవుతుంది. అండ్ అలాగే తెల్లాలేసి ట్రైల్ కూడా వేసాను, అది కూడా సెట్ అవ్వలేదు. నేను ఎన్నిసార్లు అరకు వచ్చాను కానీ ఎప్పుడు అరకు రైల్వే స్టేషన్ అయితే చూడలేదు. ఫస్ట్ టైం అరకు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను నేను. ఎందుకంటే ఇదే అరకు రైల్వే స్టేషన్. మీలో ఎంతమంది ఇంతకుముందు అరకు బై ట్రైన్ వచ్చారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఈరోజు వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి తరాబు వాటర్ ఫాల్స్. దానికి మనకు రూట్ కూడా తెలియదు. రూట్ గూగుల్ మ్యాప్స్లో కొడితే ఇలా వెళ్ళి మళ్ళీ పాడేరు దాటి వెళ్ళాల్సి రూట్ చూపిస్తుంది. కానీ లోకల్స్కి షార్ట్ కట్ తెలుసు. మా ఫ్రెండ్ లోకలే, వాడిని అడిగాను, వాడికి తెలిసే తీసుకెళ్తున్నాడు. సారీ. మనం ఈ తరాబు వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి జైపూర్ రోడ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అరకు దాటాక ఇక్కడికంటే మనం రైట్కి అయితే వెళ్తాం. ప్లేస్లో అంటే 100 మీటర్స్లో రైట్ ఉంది. ఆ రైట్కి అయితే వెళ్తాం. ఈ లెఫ్ట్కి వెళ్ళిపోతే చాపరాయి పాడేరు వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఇటు వెళ్ళాలి రైట్ సైడ్. ఇది జైపూర్ రోడ్డు. ఇది జైపూర్ వెళ్ళే రోడ్ అనమాట. ఇది మనం ఈ రోడ్లో ఎంటర్ అవ్వాలి. ఇదే రూట్లో బల్డా కేవ్స్, ఈ మధ్యన బల్డా కేవ్స్ కూడా చెప్తున్నారు కదా, బల్డా కేవ్స్ కూడా ఇదే రూట్. మనం ఇదే రూట్లో ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ వెళ్ళాక లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలో నాకు ఐడియా లేదు. లెఫ్ట్కి వెళ్ళాలని మాత్రం నాకు తెలుసు. ఆ లాస్ట్ 20 కిలోమీటర్స్ ఒక విలేజ్ వరకు నాకు ఐడియా ఉంది. అక్కడి నుంచి ఆ 20 కిలోమీటర్స్ ఐడియా లేదు. అందుకనే వీడు కూడా ఖాళీగానే ఉన్నాడు, వస్తానన్నాడు. సో తీసుకెళ్తున్నాను. మన రైట్ సైడ్ రైల్వే స్టేషన్ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్కి ఇదే లాస్ట్ స్టేషన్ అనమాట. ఇటువైపు గోరఖ్పూర్ అనే స్టేషన్ లాస్ట్ స్టేషన్. ఇదే లాస్ట్ స్టేషన్ అనమాట ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ అంతా ఒరిస్సా అయితే ఎంటర్ అయిపోతాం. మనం బార్డర్లోకి కూడా ఎంటర్ అవుతున్నాం. మనం ఒరిస్సా బార్డర్లోకి కూడా వచ్చేసాం. ఎందుకంటే చూడండి, వెల్కమ్ టు ఒడిస్సా అని బార్డర్ ఉంది. అక్కడ అంతా సిమ్లీ కూడా 65, జైపూర్ 88 చూసారా. ఇంకా మనం ఒరిస్సాలోకి కూడా ఎంటర్ అయిపోయి ఉన్నట్టే అఫీషియల్గా. ఒరిస్సాకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ విలేజ్. మనం ఒరిస్సాలోకి ఎంటర్ అయ్యి ఒక 12 కిలోమీటర్స్ అయితే వచ్చాం. తాడువా బ్రిడ్జ్ దగ్గర, తాడువాకి ఒక 2 కిలోమీటర్స్ ముందు లెఫ్ట్కి అయితే వెళ్ళాలి మనం. ఇదిగోండి బోర్డు వస్తుంది, రాజా కేవ్ అనే దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి మనం. అది లెఫ్టే చూపిస్తుంది. ఈ బ్రిడ్జ్ క్రాస్ అవ్వాలి మనం. ప్రజెంట్ వాటర్ లేదు. వాటర్ ఉంటే ఇక్కడ నుంచి ఆ చివరి వరకు చెరువు ఇదంతా వాటర్ ఫుల్గా ఉంటుంది. నేను ఇంతకుముందు ఒకసారి వచ్చాను, చూశాను అప్పుడు. అది తాడువా కాదు, పాడువా అనే విలేజ్. సరే చూసుకెళ్ళి ఓవర్ లుక్లో చెప్తాను. అలా రోడ్డు చాలా బాగా నచ్చింది. మొత్తం చెట్లు, ఇటుపక్క అటుపక్క చెట్లు. రోడ్డు కూడా చాలా నీట్గా ఉంది. కొత్త రోడ్డు వేసారు చూసారా. మన ఒరిస్సా రోడ్లు అయితే చాలా బెస్ట్. మన దాని మీద మనతో పోల్చుకుంటే చాలా అంటే చాలా బెస్ట్. ఎంత లూప్లో ఈ రోడ్ ఎంత నీట్గా ఉందంటే చాలా గ్రేట్. బాగుంది కదా, చూడండి మీరే. చుట్టూ ఓపెన్, ఓ పక్క కొండ, ఓ పక్క పొలం, మధ్యలోంచి రోడ్డు సూపర్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఎప్పుడో చూసాను నేను ఇలా రోడ్లు పక్కన చెట్లు. మనం ఇప్పుడు చూడాలంటే ఇలాంటి ఏరియాలకు వస్తే తప్ప, అడవి ఏరియాకి వెళ్తే తప్ప చూడలేకపోతున్నాం మనం. అలా వచ్చాక ఇక్కడ ఒక ఊరు అయితే వచ్చింది. ఇక్కడ చూడండి,
పెద్ద బయలను ఒక కనిపిస్తున్న బోర్డు, అటు పాడేరు ఇటు పెద్ద బయలు. అక్కడ పాడేరు, ఆ లెఫ్ట్కి వెళ్తే పాడేరు, రైట్ సైడ్ అయితే పెద్ద బయలు. ఈ రోడ్ అస్సలు బాగోదంట, చాలా స్లోగా వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే అలా పాడేరు గూగుల్ మ్యాప్స్లో కొట్టామనుకోండి, అలా పాడేరు కూడా చూపించట్లే. పాడేరు మీద అవతల నుంచి చూపిస్తుంది ఇంకా చాలా దూరం. అదే పెట్ల బొర్ర అని నెట్లో కొడితే ఈ రూట్ చూపిస్తుంది అనమాట. అరకు నుంచి ఇలా జైపూర్ రోడ్ వచ్చి, జైపూర్ రోడ్ నుంచి మనం చెప్పా కదా అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఆ బ్రిడ్జ్ నుంచి వచ్చేస్తే ఇక్కడ ఒక 5 కిలోమీటర్స్ వచ్చాక ఒక ఊరు అయితే వస్తుంది. మధ్యలో చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, కానీ ఆ ఊర్లోనే దాటాక, ఆ ఊరి పేరు నాకు తెలియదు, అక్కడ ఒడియాలో ఉంది, సో ఆ ఊరి పేరు నాకు తెలియట్లేదు. అక్కడ బోర్డు ఉంటుంది, లెఫ్ట్కి వెళ్తే పాడేరు, ఇటు వెళ్తే పెద్ద బయలు అని. ఆ పెద్ద బయలు రోడ్డు అయితే మనం వెళ్తున్నాం ప్రజెంట్. ఇవన్నీ చూడండి, ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిన ఆంధ్ర, రైట్కి వెళ్ళిన ఆంధ్ర. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే పాడేరు వెళ్ళిపోతాం, ఇటు వెళ్తే మనం వచ్చిన రోడ్డు వెళ్తాం. ఇదైతే తరాబు వాటర్ ఫాల్స్కి ఇదే రోడ్డు, అదంతా ఒరిస్సా. మళ్ళీ ఆంధ్రాలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఒకే రోజులో వితిన్ 15 మినిట్స్లో 2 బార్డర్లు మళ్ళీ మనం క్రాస్ అయిపోయాం. ఆంధ్రాలోంచి ఒడిస్సాలోకి వచ్చాం, ఒడిస్సాలోంచి మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చాం. ఈ లోకల్స్కి బ్రిడ్జ్ వేయకముందంట ఈ వాటర్ క్రాస్ చేయడానికి పడవలు ఉండేవంట, ఈ బ్రిడ్జ్ వేయకముందు. కానీ పెద్ద బయలు విలేజ్ అనమాట ఇదే. చూడండి, పెద్ద విలేజ్ అయితే, పెద్ద బయలు అంటున్నందుకు పెద్ద బయలే, పెద్దగానే ఉంది విలేజ్. మనం ఇక్కడ నుంచి ఈ జంక్షన్ నుంచి మళ్ళీ రైట్కి అయితే వెళ్ళాలి మనం. లెఫ్ట్ అయితే వెళ్ళాలి మనం ఈ జంక్షన్ నుంచి. ఈ జంక్షన్ పేరు కుజబంగి విలేజ్ దగ్గర అయితే మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇన్స్టాగ్రామ్లో మాత్రం చాలా ఫేమస్ అయిపోయింది ఏంటి తరాబు వాటర్ ఫాల్స్. వెళ్తారని ఎలా ఉంటుందో, వాటర్ ఉంటే చాలా సరిపోద్ది, వాటర్ లేకపోతే దెబ్బడిపోయినట్టే మనకి. ఇప్పుడు వరకు కొండ ఎక్కడమే సరిపోయింది. చూడండి, లొకేషన్ చాలా బాగుంది కదా. ఈ రోడ్డు చిన్న రోడ్డు, చుట్టూ కొండలే, ఎటు చూసినా కొండలే. మనం పెద్ద బయలు నుంచి కొంచెం డిస్టెన్స్ వచ్చాక అయితే ఇలా రోడ్డు వస్తుంది, ఇటో రోడ్డు అండ్ ఇటో రోడ్డు వస్తుంది. మనం ఇటు వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి ఎవరైనా వస్తే. అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళాలి. ఏదేదో ఉంది, ఊరి పేరు చెప్తాను, గుర్తుపెట్టుకొని వెళ్ళండి ఎవరైనా వెళ్తే. రోడాకోట అంట, ఇటు వెళ్ళాలి మనం రోడాకోట వైపు. చాలా బాగుంది లొకేషన్, మాత్రం సూపర్గా ఉంది. ఇప్పుడు దాకా వచ్చిందంతా ఒక లెక్క అయితే, ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఒక లెక్క. మొత్తం ట్రైబల్స్ ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు పండించిన కూరగాయలన్నీ సంతకాలు పట్టుకెళ్తున్నారు. మొత్తం చూసారు కదా, మొత్తం అంటే కూరగాయలు కనిపిస్తున్నాయి నాకైతే. లేదంటే ఎక్కడ కొనుక్కొని ఇంటికి వేస్తున్నారు, ఏదో ఈ రెండిట్లో ఏదో ఒకటి. వీళ్ళ లైఫ్ ఇలా ఉంటుంది అనమాట. మనమైతే ఏం లేదు, ఇలా బండి ఎక్కి అలా వెళ్ళి గ్రాసరీకి వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తాం, లేదంటే మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొచ్చేస్తాం. వీళ్ళకి ఎలా ఉంటుందంటే వెళ్ళాలి, సంతకు వెళ్ళాలి, కొనుక్కోవాలి, రావాలి, లేదంటే పండించుకుంటారు. రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. రోడ్డు అయితే ఉంది, మధ్యలో చిన్న వాటర్ క్రాసింగ్ చూసారా ఎలా ఉందో. ఈ వాటర్ అత్తమల్ల వెళ్ళడం వల్ల రోడ్డు పాడైపోద్దని రోడ్డు వేసినట్లేడు వీడు. చూడండి ఎలా ఉందో. మనం ఒక విలేజ్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ విలేజ్ దగ్గర ఒక సంత కనిపిస్తుంది, సంత నుంచి లెఫ్ట్గా అయితే వెళ్ళిపోవాలి మనం. బుసిపుట్టు అని విలేజ్ దాటగానే బుసిపుట్టు అని బోర్డు ఉంటుంది. ఆ విలేజ్ కొంచెం ఒక 500 మీటర్స్ వచ్చాక ఒక సంత కనిపిస్తుంది. సంత దగ్గర నుంచి మనం లెఫ్ట్కి అయితే రావాలి. ఇదిగోండి రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ప్రజెంట్. ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ అనమాట. అక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే ఉంటుంది అన్నాడు, సో ట్రెక్కింగ్ కూడా చేయాలి.
రోడ్డు అయితే వేస్తున్నాడు. ఇదిగోండి పెట్లబొర్ర జలపాతం అని ఒక బోర్డు వస్తుంది. ఇక్కడ నుంచి రైట్ అనమాట. ఈ రోడ్డు చూడండి. చూసారా దుమ్ము ఎలా లేస్తుందో. మళ్ళీ ఆఫ్ రోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి. విలేజ్ అయితే వచ్చింది కాదు. విలేజ్ కూడా కాదు, 2 ఇళ్ళు ఉన్నాయి అంతే. మొత్తం ఆఫ్ రోడే. ఆఫ్ రోడింగ్ నేకెడ్ స్పోర్ట్స్తో నేకెడ్ బైక్తో ఆఫ్ రోడింగ్ చేస్తే దాని అంత వరస్ట్ ఇంకోటి ఏమి ఉండదు. కానీ ఏం చేస్తాం, తప్పదు మనకు. నేకెడ్ బైకే ఉంది, నేకెడ్ బైక్తోనే చేయాలి. విలేజ్ అయితే వచ్చించాను. విలేజ్ ఇదే గల పెట్లబొర్ర విలేజ్. ఇదే పెట్లబొర్ర బోర్డు కూడా చూసుకోవచ్చు మీరు. పెట్లబొర్ర అని విలేజ్ పేరు. పెట్లబొర్ర గూగుల్లో దీనికి మ్యాప్ పెట్టుకుంటే వచ్చేస్తారు మీరు ఈజీగా. అదే డుడుమా అది ఏంటి, అది తరాబు అని వాటర్ ఫాల్స్ అని పెట్టారనుకోండి. తరాబు వాటర్ ఫాల్స్ అని పెడితే అలాగా పాడేరు దాటి నర్సీపట్నం ఆ రూట్ అయితే చూపిస్తాయి. ఫైనల్గా మనం అయితే ఇక్కడికి వచ్చేసాం. నా బండి వాల్కం చూడండి ఎలా అయిపోయిందో. చైన్ చూసారా, మార్నింగ్ నిన్న ఈవినింగ్ తెచ్చేటప్పుడు చైన్ క్లీన్ చేసి చైన్ స్ప్రే గట్ట కొట్టి తీసుకొచ్చాను. అది చూసారు ఎలా అయిపోయిందో చైన్ మొత్తం. అండ్ అలాగే చూడండి రోడ్ అలా ఉంది, మరి ఏం చేయలేము. మనమైతే ఇక్కడికి వచ్చేసాం. ఇంతకుముందు ఏం లేదంటే ఇది చూడండి, ఇది ఇప్పుడే పెట్టాడు. అంటే ఫ్యూచర్లో ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత టికెట్ కూడా తీసుకుంటాడు. ప్రజెంట్ 10 రూపాయలు తీసుకుంటాడు మా దగ్గర. సో మనం కిందకైతే వెళ్దాం. మనం ఇంకా దిగడం స్టార్ట్ చేసి 2 మినిట్స్ కూడా అవ్వలేదు. కనిపిస్తుంది వాటర్ ఫాల్ చూడండి. ఇక్కడ వెళ్దాం మనం. ఇంకా కిందకి వెళ్ళకుండా అక్కడ వరకు వెళ్ళాలి. చూడండి మీకు మంచి వ్యూ చూడండి. వ్యూ చూపిస్తాను. మనం ఇంత హైట్లో ఉన్నాం. చూడండి వ్యూ చూసుకోండి. వ్యూ అయితే సూపర్ ఉంది. ఇటువైపు నుంచి వచ్చిన వాళ్ళకే వ్యూ ఉంటుంది. అటువైపు నుంచి వస్తే అదో రూట్. అలా వస్తే మళ్ళీ ఇలా ఎక్కి మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు కదా. సో ఎవరు రారు ఇలా. వాటర్ ఫాల్ మాత్రం సూపర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ. ఫుల్ ఫ్లో ఉన్నప్పుడు చూస్తే చాలా బాగుంటుంది అండి. మనం ఈ రూట్ కూడా రావచ్చు, అక్కడ కనిపిస్తుందా, ఆ రూట్లో కూడా రావచ్చు రావాలనుకుంటే. కానీ అది ఏం చేస్తామంటే ఇప్పుడు మనం వచ్చిన రూట్ కాకుండా ఇంకొక 6 or 7 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళి అక్కడి నుంచి లెఫ్ట్కి కట్ అవ్వాలి. మనం ముందే కట్ అయిపోయాం లెఫ్ట్కి. మేము కేవలం ఈ వ్యూ కోసమే లెఫ్ట్కి కట్ అయ్యాం. మనం వ్యూ మాత్రం హైలైట్ ఆసమ్గా ఉంది. వెళ్తే మనం ఇలా చూడలేం. మనం అండ్ జనాలు ఉన్నారు అక్కడి వరకు వెళ్ళాలి. చాలా బాగుంది కదా. దగ్గరికి అయితే వెళ్ళిపోదాం గాయస్. దగ్గరికి అయితే వచ్చాం. వాటర్ వచ్చేస్తుంది. అలానే వైజర్ క్లోజ్ చేసేస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. పడిపోయేటట్టున్నాం చూడండి. దగ్గర నుంచి వాటర్ మిస్ట్ అయితే వచ్చేస్తుంది, తడిసిపోతున్నాం. చాలా అంటే చాలా బాగుంది. వచ్చిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి. కాలు జారిపోతున్నాయి, దగ్గరికి వెళ్ళకూడదు. కానీ నేను వెళ్తున్నాను లైట్గా లిటిల్ బిట్ మేనేజ్ చేయాలి, మరి తప్పదు. చాలా అంటే నేను ఒక వాటర్ ఫాల్కి వచ్చి ఇంత ఎంజాయ్ చేసింది ఇదే ఫస్ట్ టైం. ఇంత చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇది. చూడండి మీకు కెమెరాలో కనిపిస్తుంటుంది మిస్ట్ ఎలా వస్తుంది గాలికి. ఈ వ్యూ కోసం చాలా కష్టపడ్డాం మేము. ఇంకా ఇక్కడి నుంచి కిందకి దిగడానికి చాలా కష్టం అయితే పడ్డాం. చాలా రోడ్ బాగాలేదు, అంటే రూట్ అసలు ఏం బాగాలేదు, ట్రెక్కింగ్ లాగే ఉంది. చాలా కష్టపడి దిగాం. అండ్ అలాగే హెల్మెట్ వేసుకొని మీకు అయితే నేను చెప్తున్నాను, ఎందుకంటే ఈ వాటర్ ఫాల్ యొక్క సౌండ్కి నా వాయిస్ ఏం వినిపించదు. సో ఇలా అయితే చెప్తున్నాను నేను. ఈ వాటర్ ఫాల్ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా బార్డర్లోనే అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అత్యంత
పెద్ద హైట్ నుంచి, ఎక్కువ హైట్ నుంచి పడేది ఇదే వాటర్ ఫాల్. ఈ మధ్యన చాలా ఫేమస్ అయింది ఇన్స్టాగ్రామ్లో. కానీ వర్త్. ఇంత దూరం అంటే రోడ్డు ఈ వైపు నుంచి వస్తే రోడ్డు అసలు బాగోలేదు, వేస్తున్నాడు. మేబీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి అయితే ఫుల్ రోడ్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఈ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది ఈ వాటర్ ఫాల్. మనం కష్టపడి వచ్చిన దానికైతే వర్త్, చాలా వర్త్. అండ్ అలాగే ఎవరైనా వస్తే వాటర్ బాటిల్ కంపల్సరీ, వాటర్ బాటిల్ ఒక 5 కిలోమీటర్స్ ముందే కొనుక్కొని వచ్చేస్తే బెస్ట్. ఆ తర్వాత ఏం దొరకదు, వాటర్ బాటిల్ కానీ ఫుడ్ కానీ ఏం దొరకదు, చాలా కష్టం. ఏంటది ఇక్కడ పిట్లబొర్రా విలేజ్లో కూడా ఏం దొరకవు. పిట్లబొర్రా విలేజ్ పక్క నుంచి అయితే మేము వచ్చాం ఇలాగే. అండ్ అలాగే ఇలా ఇటువైపు నుంచి రూట్ ఉంది. ఇటు నుంచి ఒక అన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్పారు ఇటువైపు నుంచి కూడా రూట్ బాగోలేదంట. దీంతో పోలిస్తే, మేము వచ్చిన రూట్తో పోలిస్తే ఆ రూట్ బెటర్ అని చెప్పారు. మీకు ఈ వాటర్ ఫాల్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ డుడుమా, అది పార్ట్ 2లో వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే మా వీడియోస్ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.